మంచిగా కదా ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బును చెప్పుకుందామా చలో పాండి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు అబద్ధాలతోని కొన్నొద్దులు సంబరపడచ్చుగాక కానీ నిజం నిలకడ మీద వెళ్తుంది అవునా కాదా ఏమైంది సగం సగం చేస్తే ఎందుకు చెప్పాలి అబద్ధాలతోని కొన్నొద్దులు సంబరపడచ్చుగాక కానీ నిజం నిలకడ మీద వెళ్తుంది ఆలస్యమైన లాస్ట్ గెలిచేది నిజమేనాయే అవునా కాదా ఇప్పుడు మన రాష్ట్రంలో కాదే అవుతుంది కాదు మన సీఎం రేవంత్ సారు ముఖం మార్చుకోవాల్సి వస్తుంది ఫోన్ ట్యాపింగో ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగో ఫోన్ ట్యాపింగు హీరోయిన్ల ఫోన్లు విన్నారు వాళ్ళ కాపురాలు ఊల్చిర్రు అని ఒక సాటింపేసినానులా ఈ హీరోయిన్ గట్లా ఆ హీరోయిన్ గిట్లా వాళ్ళ మాటలు గిట్లా అన్నారు అని స్వయాన మన రేవంత్ సారే ఎన్నో మాటలు చెప్పిండు ఇక దానికి ఆంధ్ర ఛానళ్ళ టీవీలోళ్ళు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఆర్తల మీద ఆర్తలు మసాలా వార్తలు రాసి బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ను బదనం చేసే కుట్రేషం పెట్టుకున్నారు లాస్ట్కి ఏమైంది ట్యాపింగ్ లేదు ఏం లేదు అసలు హీరోయిన్ల ముచ్చట్లు ఇవ్వాలి ఇనలేదు అని స్వయాన పోలీసు వాళ్ళే తెలిసి చెప్పారు మరి ఇప్పుడు చేపాటోళ్ళు ఏమంటారు అయ్యిందా నిజమేందో తేలిపోయిందా పాలేవో నీళ్ళేవో అర్థమైపోయిందా ఓర్ దేవుడు అసలు ఈ చేయిపాట అధికారానికి వచ్చిన కాంచెలి అంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ అనుకుంటే పొద్దుల తీసిరు కదా హీరోయిన్ల ముచ్చట్లు విన్నారు వాళ్ళ కాపురాలు కూల్చిరని నోటికి ఏదత్తదే ఎట్లా పడితే అట్లా చెప్పారు మరి ఇప్పుడు ఏమైంది అసలు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగే కాలే అయినట్టు కూడా ఒక్కటంటే ఒక్క రుజువు కూడా లేనే లేదని స్వయాన పోలీసు వాళ్ళే చెప్పారు పోలీసులే కాదు దేశంలోనే పెద్ద పత్రిక హిందూ పేపర్ ఉన్నది కదా ఆ హిందూ పేపర్లో కూడా పెద్ద వార్త పడ్డది ఆ విలేకరులు అడిగితే మన పోలీసు వాళ్ళకి ఇదే మాట చెప్పిరట అసలు హీరోయిన్ల ముచ్చట్నే లేదు అసలు వాళ్ళ జిగర్ ఎట్లా వచ్చిందో ఎవడు తీసిండో గదే అర్థమైతే లేదు ఉత్త పుణ్యానికి వాళ్ళు బద్నాం అయిపోయారని పోలీసు వాళ్ళే చెప్పిరట రేవంత్ సారు ఇన్నావా సారు ఎంతసేపు మీకు డప్పు కొడుతురు కదా అని ఈ ఆంధ్ర పేపర్లు చదువుడు ఆంధ్ర ఛానల్ చూసుడే కాదు సారు అప్పుడప్పుడు ఇగో గిట్లని చాలు నిగ్గు తెలిసే ఈ హిందూ అసంటి పేపర్లు కూడా చదువు సారు నిజమేందో అబద్ధమేందో మీకే అర్థమవుతుంది కానీ ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద కుట్ర నడిచిందో అసలు పాన్ డబ్బాల కాడ కళ్ళ దుకాణంల కాడ బీడీలు లాక్కుంటా గాలి ముచ్చట్లు పెట్టుకున్నారు చూడు అగో సేమ్ గసొంటి ముచ్చట్లు చెప్పారు సర్కారులో ఉన్నోళ్ళు ఆమె గట్లా ఈయన గిట్లా ఆమె కాపురం గిట్లా కూల్చిరు ఆ హీరోయిన్ గట్ల పోయింది అనుకుంటా బట్ట కాల్చి మీదేసిరు ఇక వీళ్ళు తానానుడు ఆంధ్ర మీడియా తానానుడు ఇక ఇప్పుడు సాక్షాత్ పోలీసు వాళ్ళే చెప్పారు కానీ ఎంత పెద్ద కుట్రనోళ్ళు అసలు ఈ చేయిపాటిని గెలిపించింది ఎందుకు పాలన ఎత్తరనే కదా ఏదో వాళ్ళు చెప్పిన మార్పు ఏదో ఎత్తరనే కదా స్కీములు మంచిగా పెడతారనే కదా గవర్ని విడిచిపెట్టి ఫోన్ ట్యాపింగ్లు కార్ రేసింగ్లు కాళేశ్వరం పిల్లర్లు అనుకుంటే వీటి మీద పడ్డారు పాలన గురించి జనం మనసులకు రాకుండా చేసే పని పెట్టుకున్నారు ఆఖరికత్త ఏమైంది నిజం బయటపడ్డది ఇప్పుడు ఇజ్జదు పోయింది గిట్లనే అంటారు జనాలు నిజం చెప్తున్నా పాము అని పేరింటనే నాకు గజ గజ గిట్ల పానం కొట్టుకుంటుందిలా నాకేంది ఎవరికైనా అంతే కదా అగో మొన్న మా ఇంటి దిక్కు పాము వచ్చింది ఇక నా పని అయిపోయిందిరా దేవుడా అనుకున్నా అది జాక్కుంటా అటు ఇటు తిరుక్కుంటా అవతల పడ్డది అయినా కానీ తిరిగిన జాగకు నేను ఇప్పటికి కూడా పోలే అటెన్ కాదు నీరు కట్ట అని తెలిసింది నీరు కట్ట అయితేంది ఏ కట్ట అయితేంది పామే కదా అయితే అసంటిదోళ్ళ
దునియాలనే ఎక్కువ ఇసం గల పాము కోబ్రా పాము. మన ఇట్లా ముంగడికి వెళ్ళిపోతే ఏమన్నా ఉన్నదా, పారిపోర్రో అని ఆడికెళ్ళి గాయబైతాం. కానీ ఒక పోలీస్ అక్క ఏం చేసిందో ఎరికేనా? చూడురు మీరు, పర్షాన్ కాకుంటే నన్ను అడుగురి. వాగు కివతల పోలీస్ అక్క ఉన్నది కదా, అడవి ఆఫీసరు. వాగు కవతలనేమో పెద్ద పాము ఉన్నది, కోబ్రా పాము. నాగు పాము కంటే ఎక్కువ ఇసం, ముట్టుకున్నదంటే కథమేగా. ఈ పాము ఇంట్లో పొంట తిరుగుతుంది. జనము జంగల్ ఆఫీసర్లకు చెప్తే అందరు గజ్జుమన్నారు. కానీ ఈ పోలీస్ అక్క మాత్రం ధైర్యం చేసింది. దాన్ని ఎట్లా మత్పరిస్తుండో చూడు. ఓర్ దేవుడు, ఈ పాము చూడు ఎంత పొడుగున్నదో. దాన్ని టీవీలో చూస్తా అంటేనే నాకు చల్లటి చెమటలు వస్తున్నాయి. కానీ అక్క మాత్రం నవ్వుకుంటేనే పట్టుకున్నది. మంచిగా సంచిలేసింది కదా. అక్క నీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే అక్క. ఊరంతా పామును చూసి భయపడ్డా, నువ్వు ముంగడకొచ్చి నిలబడ్డావు చూడు, నిజంగా సెల్యూట్ అక్క. అంతేనా కాదు? కానీ అక్కను చూడు రొల్లా ముఖంలో కొంచెం అంటే కొంచెం కూడా భయం లేకుండా ఉన్నది. పానం అడ్డం పెట్టి మరి పామును పట్టుకున్నది. షెబ్బాష్ అన్నూరి మరి. ఏ మాటకా మాటేనోలా, పొరిగింటి పుల్లకూర రుచి అని అంటారు కదా, నిజమే కావచ్చు. సరే, ఈ దిక్కుమాల శాస్త్రం ఎందుకు తీసి నాటెనక చెప్తా. కానీ మా ఇంటి స్టోరే చెప్తా మీకు. మా ఇంట్లో మామిడికాయ చెట్టు ఉన్నది, మా పక్కింట్లో కూడా మామిడి చెట్టు ఉన్నది. మా చెట్టుకు మామిడికాయలు మంచిగా కాస్తాయి. మా పక్కింటోళ్ళ కూడా మామిడికాయలు బాగా కాసినాయి. కానీ నాకెందుకో పక్కింటి మాడి పండ్లను చూస్తే ఓర్వనే ఓరో ఉంది కాదు, వాటిని ఇట్లా కొట్టే బుద్ధి అవుతుంది. అందుకే మొన్న మా అన్న ఉన్ను నేను ఇద్దరం కలిసి వాళ్ళ మామిడికాయలు దొంగతనం ఎత్తుకొచ్చినావు. కొట్టేసిన మామిడి పండ్లు మస్తు రుచిగా ఉన్నాయి వాళ్ళ. కానీ నేనే గిట్లా కొట్టేసుట్లా నేనే గొప్ప అని అనుకున్నా. కానీ మా కంటే ముందుగానే మా పక్కింటోళ్ళు మా మామిడి పండ్లను ఎత్తుకుపోయారు. చూసినావా ఆ లాగడబోత్తనం ఎట్లున్నదో. అంటే మన కాడ ఎంతున్నా కానీ పుక్కట్లు దొరుకుతున్నాయి అంటే ఏడ్చిపెట్టబుద్ది కాదు కదా. అగో సేమ్ గట్లనే ఒక కాడైంది గదేందో మీరు చూడురి. అయ్యి అగో గీ అక్క దెబ్బ దెబ్బ కవర్ తీసింది కదా, అగో మామిడికాయలు వేసుకుంటూనే ఉన్నది. ఓ రాయిను గీ చిన్నక్కనైతే జోలేలు వేసుకుంటుంది. ఓ అక్క కానీ ఏం చేస్తున్నావు? ఆగురి ఈ ఎగవడ్డేందో చెప్తా. గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా మాడి పండ్ల పండుగ పెట్టిరు. అంటే తీరొక్క మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయ గట్ల గా మామిడికాయ గిట్లా అని జనానికి ఏర్క చేసేది అన్నట్టు. ఈ పేరంటానికి పెద్ద పెద్దోళ్ళు వచ్చిరు, చదువుకున్నోళ్ళు వచ్చిరు, పైసలు గల్లోళ్ళు కూడా వచ్చిరు, చూసిరు. మరి కొనేది ఉంటే కొనిపోవాలి, లేకుంటే సప్పు చెక్కపోవాలి. కానీ ఇంట్లో ఒకరు కొట్టేసి ఉపాయం చేసిరు. కథం ఎవలేమంటలేరు కదా అనుకున్నారు. ఏం పాడో ఒకరిని చూసి ఇంకొకరు మాడి పళ్ళ మీద పట్టనోలా అగోగోగో గింత తనలాట అవసరం అనే పెద్ద మనిషిని కూడా. ఆవులు ఇంత
తెస్తే కడుమూలకు వచ్చినట్టు ఒక్కలు మాడిపనులు ఎత్తుకపోతుంటే కడుమూలకు కూడా దొంగ లెక్క మారబుద్దైంది. ఓడి దేవుడు తొక్కిసలాట అయితట్టున్నది కదా, మాడి పండ్ల కోసం పానాలు తీసుకుంటారు ఏంది, గట్లనే ఉన్నది ఇలా కథ చూస్తుంటే. కాదు ఏమనంటే కోపాలు కానీ గిట్ల సూటు బూటు వేసుకొని వచ్చారు, అందరు చదువుకున్నోలేనాయే. ఓ 100 రూపాయలు పెట్టి మాడి పండు కొంటే ఏమవుతుంది, గిట్ల ఎత్తుకోవచ్చునా, గిట్ల అగడబడ్డట్టు దొంగతనంగా తీసుకోవడేంది, గిట్ల కొట్టేసిన మాడి పండ్లు ఏమన్నా స్పెషల్ రుచి ఉంటే ఏంది కథకున్న పడెత్తు ఒక్కట్ల అత్తానే అంటే ఏది విడిచిపెట్టేటట్టు లేరు కదా జనాలు. ఏ మాటకా మాటేనోలా పొరిగింటి పుల్లకూర రుచి అని అంటారు కదా, నిజమే కావచ్చు. సరే ఈ దిక్కుమాల శాస్త్రం ఎందుకు తీసి నాటెనగా చెప్తా కానీ మా ఇంటి స్టోరే చెప్తా మీకు. మా ఇంట్లో మామిడికాయ చెట్టు ఉన్నది, మా పక్కింట్లో కూడా మామిడి చెట్టు ఉన్నది. మా చెట్టుకు మామిడికాయలు మంచిగా కాస్తాయి, మా పక్కింటోళ్ళ కాడ కూడా మామిడికాయలు బాగా కాసినాయి. కానీ నాకెందుకో పక్కింటి మాడి పండ్లను చూస్తే ఓర్వనే ఓరో ఉంది కాదు, వాటిని ఇట్లా కొట్టే బుద్ధి అవుతుంది. అందుకే మొన్న మా అన్న ఉన్ను నేను ఇద్దరం కలిసి వాళ్ళ మామిడికాయలు దొంగతనం ఎత్తుకొచ్చినావు, కొట్టేసిన మాడి పండ్లు మస్తు రుచిగా ఉన్నాయి వాళ్ళ. కానీ నేనే గిట్లా కొట్టేసుట్లా నేనే గొప్ప అని అనుకున్నా. కానీ మా కంటే ముందుగానే మా పక్కింటోళ్ళు మా మాడి పండ్లను ఎత్తుకుపోయారు. చూసినావా ఆ లాగడబోత్తనం ఎట్లున్నదో. అంటే మన కాడ ఎంతున్నా కానీ పుక్కట్లు దొరుకుతున్నాయి అంటే ఏడ్చిపెట్టబుద్ధి కాదు కదా. అగో సేమ్ గట్లనే ఒక కాడ అయింది గదేందో మీరు చూడురి. అయ్యి అగో గీ అక్క దెబ్బ దెబ్బ కవర్ తీసింది కదా, అగో మామిడికాయలు వేసుకుంటూనే ఉన్నది. ఓ రాయినో గీ చిన్నకనైతే జోలేలు వేసుకుంటుంది. ఓ అక్క కానీ కానీ ఏం చేస్తున్నావు, ఆగురు ఆగురి ఈ ఎగవడ్డేంతో చెప్తా. గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా మాడి పండ్ల పండుగ పెట్టిరు. అంటే తీరొక్క మామిడికాయలు తీసుకొచ్చి ఈ మామిడికాయ గట్లా గా మామిడికాయ గిట్లా అని జనానికి ఏర్క చేసేది అన్నట్టు. ఈ పేరంటానికి పెద్ద పెద్దోళ్ళు వచ్చిరు, చదువుకున్నోళ్ళు వచ్చిరు, పైసలు గల్లోళ్ళు కూడా వచ్చిరు, చూసిరు. మరి కొనేది ఉంటే కొనిపోవాలి, లేకుంటే సప్పు చెక్కపోవాలి. కానీ ఇంట్లో ఒకరు కొట్టేసి ఉపాయం చేసిరు. కథం ఇవ్వలేమంటలేరు కదా అనుకున్నారు. ఏం పాడో ఒకరిని చూసి ఇంకొకరు, ఒకరిని చూసి ఇంకొకరు మాడి పళ్ళ మీద పట్టనోలా. అగోగోగో గింత తనలాట అవసరం అనే పెద్ద మనిషిని కూడా. ఒక్కలు కావులు ఇంత ఇస్తే కడుమూలకు వచ్చినట్టు ఒక్కలు మాడిపనులు ఎత్తుకపోతుంటే కడుమూలకు కూడా దొంగ లెక్క మారబుద్దైంది. ఓడి దేవుడు తొక్కిసలాట అయితట్టున్నది కదా, మాడి పండ్ల కోసం పానాలు తీసుకుంటారు ఏంది, గట్లనే ఉన్నది ఇలా కథ చూస్తుంటే. కాదు ఏమనంటే కోపాలు కానీ గిట్ల సూటు బూటు వేసుకొని వచ్చారు, అందరు చదువుకున్నోలేనాయే. ఓ 100 రూపాయలు పెట్టి మాడి పండు కొంటే ఏమవుతుంది, గిట్ల ఎత్తుకోవచ్చునా, గిట్ల అగడబడ్డట్టు దొంగతనంగా తీసుకోవడేంది, గిట్ల కొట్టేసిన మాడి పండ్లు ఏమన్నా స్పెషల్ రుచి ఉంటే ఏంది కథకున్న పడెత్తు ఒక్కట్ల అత్తానే అంటే ఏది విడిచిపెట్టేటట్టు లేరు కదా జనాలు. ప్రయాణికులకు విజ్ఞప్తి, కృపయా ధ్యాన్ దే. మీరెక్కవలసిన వందే భారత్ రైలు బండి బర్రెను గుద్దుకున్నది, దానికి సొట్లు పోయినవి కావున 2వ నంబర్ ప్లాట్ఫారం మీదికి రాదు, ఎప్పుడొత్తదో తెలియదు, బర్రె గుద్దినందుకు చింతిస్తున్నాం. టింగ్ టింగ్.
ఏందోలాగా అట్లా చూస్తారు. మీరు ఎన్నడన్నా వందే భారత్ రైలు బండకి రానుల్లా? నిజం చెప్తున్నా, వందే భారత్ రైలు గురించి చెప్పాలంటే అదొక చరిత్ర, అదొక కళాఖండము. అంటే ఆ బండిని నేనేం బనాయిస్తలేను, చిన్నగా చేస్తలేను. అంటే మన మోడీ సార్ ఒకటే బండిని మాటి మాటికి జెండా ఊపి ఓపెనింగ్ చేసుడు ఒక్క వందే భారత్తోనే అయింది కదా. ఇలాంటి రికార్డింగ్ ఎక్కడా లేదు. అయితే ఇంకో రికార్డు కూడా ఉన్నదో వందే భారత్ది. ఏంటంటే అసలు జనాల కంటే కూడా బర్రెలు ఎడ్లు వందే భారత్ బండి మీద బాగా పాయిరం చూపిస్తాయి కదా. ఎన్ని మట్ల చూడలేదు మనం, చూసినా కదా. ఇగో ఇప్పుడు ఇంకో ఎద్దు బండిని గుద్దిందుల్లా. ఆఖరికి ఏమైందో చూడురు మరి, మీరు ఎందుకు ఆలస్యం. అత్తాంది వందే భారత్ రైలు బండి అత్తాంది. నిజంగా బయట నుంచి చూస్తే మస్తు కనబడుతుంది కదా ఈ బండి, కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టే కొడుతుందోలా. మీరేమనుకున్నా మంచిదే. అగజూరాదు ఎట్లా అయిపోయిందో. అయితే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి వచ్చే వందే భారత్ బండిని మా ఇబ్బంది కాడ ఎద్దు గుద్దిందోలా. దాని గుద్దుడుకు బండి చూడు ఎట్లా అయిపోయిందో. ముంగటంత లేచిపోయి అవతల పడ్డది. అంటే ఉత్త అట్ట ముక్కలతో ప్లాస్టిక్తో తయారు చేసిరేంది ఈ బండిని. చూస్తుంటే గట్లనే మనం కొడుతుంది మరి. అగజూడు ఎట్లా సొట్లు పోయి సత్యనాశ అయిపోయిందో చక్కదనాల వందే భారత్ బండి. చూసిర్రా మరి ఎదు సంగతి ఏందంటారా. పాపం అది చచ్చిపోయింది. మరి దానికి కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపించిందో లేకుంటే వందే భారత్ బండిని చూసుడుతోనే దానికి బాణవంతం ఎటవంటమైందో మనకు తెలియదు, కానీ దాని గుద్ది అది చచ్చింది. బండిని గిట్ల నాశనం చేసింది. ఇప్పుడనే కాదోల్లా, ఈ వందే భారత్ బండ్లకు బర్రెలకు ఎడ్లకు బాగా అవినాభావ సంబంధం ఉన్నట్టే కొడుతుంది. ఇవేమంటే షాయలనియో ఇప్పటి సంది ఏదో ఒక ఊర్లో బర్రెలు గుద్దుడు బండ్లు సొట్లు పోడు అయితేనే ఉన్నాయి. బర్రె గుద్దుతోనే బండికి ఇట్లా అయిపోతే ఇక స్టంబ్ అనుకోలేకుండా ఇంకేమన్నా అయితే ఇంకెట్లుండు కావచ్చు. మోడీ సార్ ఓపెనింగ్ చేసిన ఈ బండ్లు ఏవో పటూరి. అయ్యో అయ్యో అయ్యయ్యో, నిజంగా మన రేవంత్ సారు పైసల జిగర్ తీస్తే ఏమన్నాడోలా, నన్ను నిలబెట్టి కొట్టినా పైసలు లేవు, నన్ను తిట్టినా పైసలు వెళ్ళాయి, నా జేబులు ఖాళీగా ఉన్నాయి, బిచ్చ బతుకు, మన ముఖాలు చూస్తే అప్పులు ఇచ్చేటోడు ఉడతలేడు అని అన్నాడా. ఏ రేవంత్ సార్ ఏంది గట్ల ఇజ్జత్ తీస్తాడు, గా ఇంత తెలివి లేదా అనొచ్చునా, గట్ల అనుకున్నామా. కానీ నిజంగానే గల్ల పెట్టేంత ఖాళీ అయిపోయినట్టున్నది. కమస్కము రూమ్ కిరాయి కూడా కట్టలేకపోతుండట మన రేవంత్ సారు. అయ్యో నమ్ముతలేరా, చూడురు మీరే మరి. అయితే ఈడ తాళం ఎత్తాడు చూడు, ఇది దుకాణమో ఇల్లో కాదు, గవర్నమెంట్ ఆఫీసు. అబ్దుల్లాపూర్ మెట్ల ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. ఈ ఆఫీసులో ఉన్న ఆఫీసర్లు అందరినీ బయటికి వెళ్ళగొట్టి తాళాలు వేస్తుండు. అట్లా నేనేం పెద్ద ఆఫీసర్ కాదు, సాదాసిదా మనిషే. ఎందుకు ఇట్లా చేసిండయ్యా అంటే, ఈ బంగ్లాకు ఓనర్ ఈయననే, రిజిస్ట్రార్ ఆఫీస్కు కిరాయికి ఇచ్చిండు. మరి కిరాయికి తీసుకున్నప్పుడు నెల నెల సర్కారు పైసలు కట్టాలి కదా, ఎగ్గొడుతుందట. ఇట్లా చాలా నెలలు సందికి ఇదే కదా. చూసిండు ఓపిక పట్టిండు, వాళ్ళ నీళ్ళని అడిగిండు, ఎవ్వరు తీయకుండా లేదట. ఓష్ని నా ఇంట్లో వండుకుంటా నా ఇల్లు కిరాయికి తీసుకొని కిరాయి పైసలు లేకపోడింది, సర్కారు వాళ్ళు మరీ అద్మానం చేస్తాను లేదని బాధపడ్డాడు. అటెనక కోపానికి వచ్చిండు. గిట్ల అయితే కాదని ఆఫీసర్లు అందరు నల్లకెళ్ళి వెళ్ళగొట్టి ఇగో గిట్ల తాళాలు వేసుకున్నాడు. ఏమైందే పెద్దన్నా జర చెప్పు. ఇప్పుడు ఏకంగా 22 ఫిబ్రవరి నుంచి నాకు రెంట్ కావాలి. ఇప్పుడు సబ్రిస్టారు ఇప్పిస్తాను అంటాం మేడం అంటా ఉంటే ఊకుంటా ఉంటే మళ్ళీ నేను కూడా డిఆర్ నేనైతే వాళ్ళు లెటర్ పంపారు నాకు 25-26% ఇస్తానంటున్నారు. ఇదేంటి, నాకు డబ్బులు కావాలి, నాకు పరిస్థితి మంచలేదు, నాకు అర్జెంటుగా డబ్బులు మాత్రం కావాలి. నాకు కాలమైన సోప్ కాదు, ఎవరిని పరుగు చేయాలని సోప్ కాదు, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. కాగనట కాదుల్లా, కిరాయికి తీసుకున్న రూములకు కమస్కం కిరాయి కూడా ఇచ్చేంత పైసలు లేవా మన సర్కారు కాడ. మరీ గింతగానం అద్మానవా. కిరాయి పైసలు ఇయ్యలేక సర్కార్ ఆఫీస్కే తాళాలు వరుడేంది. ఇది ఎంత సిగ్గుచేటు, ఎంత ఇజ్జత్ తక్కువ, ఎంత నామోసి, ఎంత నామర్దా. రామచంద్ర రేవంత్ సార్ నన్ను కొట్టినా తిట్టినా పైసలు మాత్రం వెళ్ళాయని అనుడుతోనే ఈ వీళ్ళు కూడా నిజమే అని ఫిక్స్ అయిపోయారు. అందుకే గిట్ల తాళాలు వేసుకున్నారు. ఖాళీ రూమ్ కిరాయి ఇచ్చిన వాళ్ళకే గంత భయం అయితే ఇక రేవంత్ సార్ అన్న మాటలకు పెద్ద పెద్ద కంపెనీలు ఇంకెట్లా ఆలోచించాలి, ఇంకే తీరులో భయపడాలి. అసలు తెలంగాణ సర్కార్కి అప్పే ఉంటుంది, ఒక్క రూపాయి కూడా లేనే లేదు. బిచ్చ బతుక అనుకుంటా పెట్టుబడులు వాపస్ ఓ వాపోవా ఏంది.
ఏంది సార్ వారి మాటలు విన్నాక చాలా మంది మనసు కూడా మార్చుకున్నారట. వీరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఎగ్గిబుల్లా గెల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ చెప్పుడు ఇంక మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు మరి, చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే, ఇక నేను పోయేత్తా.